ఇంకొక ఇద్దరు ముగ్గురు పేర్లు అవన్నీ వచ్చాయి. కానీ ఏ వచ్చినప్పటికీ అంతర్గతంగా డెమోక్రటిక్ పార్టీలో ఏ వచ్చినప్పటికీ మొత్తం మీద కమలా హారిస్ అనగానే ఆ కమలా హారిస్ కి మద్దతు అనేటువంటిది ఒకటి వచ్చింది. ఎందుకు అంటే అంటే మహిళని చెప్పండి చెప్పండి మహిళనే కాదు, ఒక మహిళనే కాదు, ఆమె మూలాలు ఆఫ్రికన్, తండ్రి ఆఫ్రికన్, తల్లి భారతీయ వనిత. అందుకని ఆఫ్రికన్లు అనేటువంటి వాళ్ళు కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరూ డెమోక్రటిక్ పార్టీకి మద్దతుదారులు, గట్టి మద్దతుదారులు. రెండోది ఆసియా సమాజానికి చెందినటువంటి వాళ్ళు కూడా గణనీయంగా అమెరికాలో ఉన్నారు. అందుకని అదే విధంగా లాటిన్ అమెరికా దేశాలు లేదా స్పానిష్ మాట్లాడేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సాధారణంగా డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ఉంటారు. ఈమె ఆఫ్రికన్ కావడం కూడా ఒక పాజిటివ్ వ్యూగా కనిపిస్తా ఉంది. అందుకని అంటే ఇప్పుడు మహిళ కావటం వల్ల ఇప్పుడు ఆమెకి కొంత అదొక మైనస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు అదొక పేట్రియార్కియల్ సొసైటీ కాబట్టి ఇప్పుడు వరకు ఎవరు కూడా మహిళ ప్రెసిడెంట్ కాలేదండి. గతంలో కూడా క్లింటన్ భార్య, ఆమె ఎవరు, క్లింటన్ కాదు, హిల్లరీ క్లింటన్. హిల్లరీ క్లింటన్ కూడా, ఆమె కూడా ఒకసారి ట్రై చేశారు, విఫలమయ్యారు. అది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పేసి అంటున్నారు మహిళ కావటం అనేది. అంటున్నారు ఎందుకంటే రేసిస్ట్ ధోరణులు ఉన్నటువంటి అమెరికా సమాజంలో జాత్యహంకారంతో పాటు పురుషాహంకారం కూడా ఉన్నటువంటి సమాజం అది. ఆ విధమైనటువంటిది ఉన్నప్పటికీ ఈమె ట్రంప్ కి బలమైనటువంటి ప్రత్యర్థిగా, బలమైనటువంటి పోటీ ఇవ్వగలదు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు వెల్లడవుతా ఉంది. అందువలన అంటే అక్కడ అమెరికా సమాజంలో చివరికి గత అనేక ఎన్నికలను చూసినప్పుడు లెస్సర్ ఈవిల్ అంటే హాని ఎవరు తక్కువ చేస్తారో వాళ్ళని ఎంపిక చేసుకోవడం అనేటువంటిది ఒక ధోరణిగా మనకి కనిపిస్తా ఉంది. అందుకని డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ రెండు కూడా వర్గరీత్యా ఒకటే అయినప్పటికీ కొన్ని సామాజిక సమస్యలలో వాటికి భిన్నమైనటువంటి వైఖరులు ఉన్నాయి. ఆ తేడా తప్ప మరొకటి లేదు. అందుకనే లిబరల్స్ గా ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రోగ్రెసివ్స్ గా ఉన్నటువంటి వాళ్ళు డెమోక్రటిక్ పార్టీని ఎంచుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు కూడా డెమోక్రటిక్ పార్టీని, కమ్యూనిస్టులు కానీ సోషలిస్టులు కానీ ఇట్లా లెఫ్ట్ సర్కిల్స్ అనేవి కూడా డెమోక్రటిక్ పార్టీని సాధారణంగా బలపరుస్తున్నాయి. అమెరికా ఓటర్లు సాధారణంగా ఏ ప్రభుత్వం హయాంలో తమ జేబులో డబ్బులు ఉంటాయో ఆ ప్రభుత్వాన్నే వాళ్ళు ఆదరిస్తారని చెప్తారు. ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఈ బైడెన్ పాలన ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఇంత పోలిస్తే ట్రంప్ పాలనతో పాటు, అంటే ఆర్థిక వ్యవహారాలు కానీ, ఆర్థిక పరిస్థితులు, ఇన్ఫ్లేషన్. రెండోసారి అధికారానికి మామూలుగా సాంప్రదాయకంగా ఒక అమెరికా అధ్యక్షుడు ఒకసారి ఎన్నికైన తర్వాత రెండోసారి కూడా పోటీ చేయడం, గెలవడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తా ఉంది. కానీ ఆ సాంప్రదాయానికి భిన్నంగా ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడంటే ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలని తీసుకోవడం, సంక్షేమ చర్యలకి లేదా వీటన్నింటికి కోత పెట్టడం అనేటువంటిది ఒకటైతే, విదేశాంగ విధానంలో అనుసరించినటువంటి దుందుడుకు వైఖరి, రెండోది చైనా తోటి వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించి దాన్ని ఎలా ముగించాలో తెలియక దాన్ని కొనసాగించడానికి సరైనటువంటి దారి లేక ఒక విధంగా పరువు పోగొట్టుకున్నాడు ట్రంప్. అందువల్ల ట్రంప్ పాలన ఏమీ అంత మెరుగైనటువంటిది ఏమీ లేదు. అలాగని చెప్పేసి జో బైడెన్ పాలన కూడా అంతగా మెరుగైనటువంటిది ఏమీ లేదు అనేటువంటిది కూడా వాస్తవం. ఎందుకు అంటే వృద్ధి రేటు ట్రంప్ పాలనలో అయినా లేదా మన బైడెన్ పాలనలో అయినా కానీ తక్కువగానే ఉంది తప్ప ఎక్కడ గంతులు వేస్తూ అభివృద్ధి చెందినటువంటి పరిణామాలు ఏమీ లేవు. అందుకని ఎట్లా ఈసారి ఏ విధంగా జనం స్పందిస్తారనేటువంటిది నిజానికి పరిశీలకులకు కూడా ప్రశ్నగానే ఇప్పటి వరకు ఉన్నదనేది చెప్తారు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ బాగా